వచ్చినప్పుడల్లా ఏదో సాకు చెప్పి తప్పించుకుంటున్నావు. ఈసారైనా తప్పకుండా నాతో భోజనానికి రావాలి. పని తొందరలో తీరిక లేక గాని పిలిచి భోజనం పెడతానంటే రావడానికి ఏం చేయదా? సరే గాని ఆనంద్, సానివాడలో సరదాలు అలాగే ఉన్నాయా లేక సంసారంలో పడ్డావా? ఆహా, ఎంత చక్కని హారం! చూస్తుంటే ఒళ్ళు పరవశమైపోతుంది. చక్కగా చెప్పారు. ఈ హారమే ఉంటే అసాధ్యమైన కార్యమే ఉండదు. ఏమంటారు? అవును, నిజమే. ఈ హారం బహుకరిస్తామంటే తన వలపును మనసారా ప్రసాదించని మగువు ఉంటుందే. నా నగని మీరు ఇంతగా మెచ్చుకున్నందుకు చాలా సంతోషం. కానీ కానీ స్త్రీలను తమరు ఇంత చులకనగా చూస్తున్నందుకు చాలా విచారిస్తున్నాను. కేవలం నగలకు నాణ్యాలకు లోబడి స్త్రీ తన మానధనాన్ని పోగొట్టుకోదు. మానం ధర్మైతే చెంచలమే కానీ స్థిరం కాదుగా. మీ తర్కం సరైంది కాదు. పతివ్రతకు ప్రాణం కంటే కూడా మానమే ఎక్కువ. మానాన్ని మించినవా ఈ రాళ్ళు రవ్వలు? నగల ప్రభావం నీకు తెలియదు. నగలంటే చెవి కోసుకొని ఆడదలేదు. మీరు రసికులే కావచ్చు, అనుభోగ్యులే కావచ్చు, కానీ పతివ్రతలు కూడా ఉన్నారు ఈనాటికి. లేకనే పోతే సంసారం అనే సాంఘిక వ్యవస్థ ఏనాడో నశించిపోవలసింది. ఇది కలికాలం. పతివ్రతల యుగం ఏనాడో దాటిపోయింది. పాతివ్రత్యం కాలలక్షణం కాదు, మానవతి సహజ లక్షణం. నీలాంటి వెర్రివాళ్లు ఇంకా పాతివ్రత్యమని అఘోరిస్తున్నారు కనుకనే లోకంలో శృంగారం చచ్చిపోయింది. క్షమించండి, మీతో వాదన అనవసరం. ఇంతకు మీరు ఆ చంద్రహారం కొంటారా? గెలుస్తాను. అంటే లోకంలో పాతివ్రత్యం నశించిందని రుజువు చేస్తా. ఈ చంద్రహారమే పందెం. లోకంలో ఉన్న ఆడవాళ్ళందరినీ మీరు ప్రయత్నించి వచ్చేలోగా 10 జన్మలు ఎత్తాల్సి వస్తుంది. దయచేయండి. పోనీ నీ ఇష్టం వచ్చిన స్త్రీని చెప్పు, ఆమె పతివ్రత కాదని నిరూపిస్తా. ఎందుకు మీకు ఈ పట్టుదల? పందెం నెగ్గి చంద్రహారం గెలుచుకుందామని. ఎవరి భార్యను మీ దురాలోచనకు బలి చేసేది? నాకెందుకు ఈ మహాపాపం? వెళ్ళండి బాబు, వెళ్ళండి. నీకు పెళ్ళయిందా? ఆ ఆమె పతివ్రతేనని నీకు పూర్తిగా నమ్మకమేనా? అణుమాత్రమైనా సందేహం లేదు. పేరు? రూపవతి. ఓహో, సరే, ఇంత ధైర్యంగా చెప్తున్నావు. ఇంకే, హారం పట్టుకు వెళ్ళి నా పందెం గెలుచుకొస్తా. హారంతో పాటు 10,000 వరహాలు కూడా బహుకరించాలి సుమా. సరేనా? మీరు గెలిచినట్టు నిదర్శనాలు మీకు తృప్తి కలిగేటన్ని తెస్తా. సరేనా? మన ఊరు వీరభద్రపురం. ఓహో, 10 రోజులు గడువు. వెళ్ళొస్తాను. దేవుడే ఉంటే. ఇది కలికాలం. ఆపదలకు అడ్డుపడే శక్తి దేవుడికి ఏనాడు నశించింది. కానీ సత్యం నశించదు. అదే దైవస్వరూపం. చూస్తాగా. మంచి పని చేశారు. లేకపోతే అర్ధరాత్రి వేళ ప్రయాణం ఏమిటి? విశ్రాంతి తీసుకోండి, రేపు వెళ్ళవచ్చు. చీకటి పడేలోగా పొరుగురు చేరతామనుకున్నాం. పైగా ఇక్కడ మమ్మల్ని ఎవ్వరూ ఎరగరు. ఇంకా నయం, ఈ మాత్రానికి ఎరిగి ఉండాలా? లేవండి, భూంచెద్దురు కానీ. ప్రీతియలే నిన్న వ్రాత, ప్రీతియలే నిన్న వ్రాత, బ్రతుకే పాపము కాదా. ప్రీతియలే నిన్న వ్రాత, బ్రతుకే పాపము కాదా. ప్రీతియలే నిన్న వ్రాత. మాసిపోయే హృదయ సీమ, మాసిపోయే హృదయ
బ్రతుకే పాపము కాదా రీతియలేని నా వ్రాత ప్రియుని కౌగిలి నోచని ఆడ బ్రతుకు ప్రియుని కౌగిలి నోచని ఆడ బ్రతుకు అడవి గాచిన వెన్నెలే అవును తుదకు నడి సంద్రములోనే నవలీలా వాలు లేని వలపేలా నడి సంద్రములోనే నవలీలా వాలు లేని వలపేలా దైవమా న్యాయమా దైవమా న్యాయమా ప్రేమయే నేరమా రీతియలేని నా వ్రాత బ్రతుకే పాపము కాదా రీతియలేని నా వ్రాత ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం చెప్పేది? నా కాపురం కాస్త గంగపాలైంది. నా శీలాన్ని అనుమానించి మా వారు నన్ను వెళ్ళగొట్టారు. ఇంకా నా బ్రతుకేం కావాలి? అయ్యో నా తల్లి, ఇంత చిన్నతనంలో ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా. నేను ఎవరితోటైనా చెప్పించలేకపోయినావా? అందుకే వచ్చానమ్మా. కుమారవర్మ గారంటే మా వారికి ఎంతో అభిమానం. వారైనా నా కాపురం కుదరబడేస్తారనే ఆశ ఒక్కటి మిగిలింది. విచారించకమ్మా, వారు 4 రోజుల్లో వచ్చేస్తారు. ఎలాగైనా నీ సంసారం నిలబెట్టే బాధ్యత నాది. సరేనా? నిశ్చింతగా ఉండు. నీ పేరేమిటి అన్నావు? మహాలక్ష్మి సమానురాలైన పిచ్చమ్మ మొగుడు పిచ్చయ్య. పేరుకు పిచ్చయ్యవు కానీ బుద్ధికి గొప్పవాడివే. అబ్బే కాదండి, నిజంగానే పిచ్చివాడినేనండి. ఎందుకని? పిచ్చి విధవని కాకపోతే నా పెళ్ళం నన్ను కొడుతుందా చెప్పండి. ఎందుకు కొడుతుంది? ఏమని చెప్పేదండి, మీరు ఆడవాళ్ళు, నేను మగవాడిని. చెబితే ఏమనుకుంటారో. పర్వాలేదులే, చెప్పు పిచ్చయ్యా. పిల్లలు పుట్టలేదులేండి. నవ్వండి నవ్వండి, ఎద్దుపుండు కాకి రుచి. అయినా నా ముఖం చూస్తేనే నమ్ముతారని నేను తెలుసుకోనక్కర్లే. మట్టి బుర్ర. పిల్లలు లేకపోతే కొరతే. ప్రతి ఆడది తల్లి కావాలనే కోరుతుంది. తండ్రిని కావాలని నేను మాత్రం కోరుకోవటంలే. కానీ ఏమి లాభం? నేను వెళ్ళొస్తాను గాని చూడండి, ఇలాగ అన్నానని మా ఆవిడతో మాత్రం చెప్పకండి, మీకు పుణ్యం ఉంటుంది. పిచ్చయ్య చూడు, నీ అదృష్టం పండింది. ఎల్లుండి అమావాస్య, ఆదివారం చాలా అరుదుగా వస్తుంది ఆ శుభ సంయోగం. అయితే మాత్రం నాకేమి లాభం? ఎల్లుండి అర్ధరాత్రి కాళీదేవికి చాలా ప్రీతైన వేళ. నువ్వు వెళ్ళి మొక్కుకో, పిల్లలు పుట్టకపోతే చూడు. ఓ, కాళికాదేవిని నిలబెట్టి అడిగేస్తా.
పిల్లల్ని ఇస్తావా లేక పెళ్ళాం పీక పిసికేయమంటావా అని. అడుగు. ఒంటరిగా వెళ్ళాలి సుమా? ఓ మొక్కుకోడానికి పోతూ ఆ వ్యధముండెందుకండి నాతోటి? అన్నట్టు వ్యధముండేటి మనం బతికే ఉన్నాంగా. మట్టి బుర్ర. చూసావా చెల్లి? ఏమిటక్క? చిట్టి తల్లి చిన్న ముఖం చేసుకుంది. ఎవరు? ఇదిగోనమ్మా నా గులాబీ తల్లి చూడు. ఎందుకనో చిన్నబుచ్చుకుంది. ఓహో, వాడిపోయిందంటావా? అర్థం కాలేదమ్మా. నాకేమిటో భయంగా ఉంది చెల్లి. గులాబీ వాడిపోతే నీకు భయం ఎందుకు? ఇది గులాబీ మొక్కేనా? నాకంతకంటే ఎక్కువ ప్రాణతుల్యం. వారి చిన్నం. వారేం శ్రమ పడుతున్నారో ఏమో. లేకపోతే నా వంటి నిర్భాగ్యురాలు గాలి సోకిందని గులాబీ చిన్నబుచ్చుకుందేమో. మీ ఆయనకి ఏ కష్టం కలగదు, అనవసరంగా నువ్వు బెంగ పెట్టుకో. బెంగ? గులాబీ పువ్వు నేను తల్లో పెట్టుకోపోతేనే గులాబీ చిన్నపుచ్చుకుంటుందనేవారు. నిజమేనేమో. ఆ పువ్వు అలాగే ఉంచావు. నిన్ననే పెట్టుకోవాల్సింది సుమా. దేశం కాని దేశంలో తిన్నగా తిండి తిప్పలు లేకుండా వారు అవస్థ పడుతూ ఉంటే నాకు అలంకారం ఎందుకు చెల్లి? ఆయన వచ్చేసరికి నువ్వు చిక్కి సెలీమైతే ఆయన ఏమనుకుంటాడు? ఆ రోజు అంతే. వారు బయలుదేరిన రోజు నా చేతిగాజు పగిలి కళ్ళల్లో నీరు తిరిగితే ఏదో చెప్పి సిగ్గు లేకపోతే సరి చీ అని నవ్వించారు. మీది అసూయ పడవలసినంత అనుకూల దాంపత్యం. తోడు నీడలు ప్రతి క్షణం ఒక మధుర స్వప్నం. అదేమి చెల్లి వెళ్ళిపోతున్నావే? ఒట్టి పిచ్చి సన్యాసి. ఎవరు? ఇంకెవరు? రూప. అవును, అమాయకురాలు. తెల్లనివన్నీ పాలేనని నమ్ముతుంది. కాదే, తెలివి తక్కువ దద్దమ్మ అంతే. పోనీలే, అందరూ నీ వంటి తెలివిగల వాళ్ళైతే ప్రపంచం అంతా తల్లకిందులుగా నడిచేది. నీకు నేను ఏ విషయం పెట్టానే? ఏమిటిది ఇప్పుడు? రూప నీకేం విషయం పెట్టింది? ఆ మాటకొస్తే కుమారవరం మాత్రం నీకేం విషయం పెట్టాడు? ఏమిటి నీ దుర్మార్గం? ఎందుకింత పగ? నోరు ముయ్. మళ్ళీ ఈ పాడు ప్రశ్న వేస్తామంటే ప్రాణాలు తోడేస్తాం. తెలిసిందే? నా దాచిపోయి ఉండి నన్నే ఎదురుస్తున్నావా? నిన్ను కాదు, నీ అధర్మాన్ని ఎదిరిస్తూనే ఉంటా. మళ్ళీ అదే పోతా. చేతనైతే రూపం నాశనం కాకుండా అడ్డుపడు, చూస్తా. చివరిసారి ప్రార్థిస్తున్నా, ఈ ప్రయత్నం మానరు. రూప మహాపతివ్రతగా, వాడొక ఏకపత్ని వ్రతస్థుడుగా, ఇద్దరు ధర్మమూర్తులేగా. నా అధర్మం కొనసాగటానికి వీల్లేదుగా. మధ్య నీ ప్రార్థన కూడా ఎందుకు? సరే, వాళ్ళని దేవుడే రక్షిస్తాడు. రక్షిస్తాడు, చూస్తాగా.
ఆదిశక్తి, పరాశక్తి, నిన్నే నమ్ముకున్నాను. నువ్వు నాకు వరం ఇవ్వాలి, నాకు పిల్లలు పుట్టాలి, నరకం పోవాలి, స్వర్గం రావాలి. నువ్వు దానికి సరే అనాలి, మనం ఇక్కడి నుంచి కదలాలి. అందాక నువ్వు అంతే, మనం ఇంతే. నన్నేం చేయమంటావు తల్లి? పోనీ శనివారాలు ఉండమంటావా? లేకపోతే మా ఇంటి దాన్ని వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయించమంటావా? చెప్పు తల్లి. ఓయి పిచ్చోడా, ఆ తల్లి, నేనే ఆ పేరు నాదే. కలిగిందా అనుగ్రహం? ఇంకే ఏమిటి సెలవు తల్లి? స్త్రీ జాతి మా గొప్పది, అందులోనూ నీ భార్య పిచ్చమ్మ బొగ్గులలో మాణిక్యం వంటిది. చిత్తం తల్లి. సృష్టి సాగాలంటే ఎవరు ముఖ్యం? భార్య. ఆమెను గౌరవించాలి, పూజించాలి. ఆ దేవతను వదిలేసి దేవాలయంలోని మూగరాళ్లను పూజించడం కేవలం అనవసరం. నిజం తల్లి, అరటి పొండాలచి చేతిలో పెట్టినట్టు మహా చక్కగా సెలవిచ్చారు తల్లి. ఓ, నీ భార్యను బెమ్మనుకుని సేవించు, నీ కోరిక ఫలిస్తుంది. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. అయ్యో, నువ్వింత శ్రమపడి నాతోడు మాట్లాడావే. నిన్ను మెచ్చుకోవడానికి కాస్త కవిత్వమైన రాదే. మట్టి బుర్ర. తల్లి, కాస్త ఆంజనేయ దండకం వచ్చును, చదువుతాను. ఏమనుకోకే మరి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివేకాయం భజే వాయుపుత్రం. పిచ్చోడా, కళ్ళు మూసుకో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివేకాయం భజ ప్రసన్నాంజనేయం ప్రభాదివేకాయం ప్రకృతి ప్రదాయం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివేకాయం ప్రకృతి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివేకాయం ప్రకృతి ప్రదాయం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివేకాయం ప్రకృతి ప్రదాయం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివేకాయం ప్రకృతి ప్రదాయం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. తల్లి, చిన్నమాంకాళమ్మ, నూకాలమ్మ, పోలేరమ్మ, గంగానమ్మ, శ్రీలక్ష్మమ్మ, క్షమించు. ఈ వెధవ రోజు తప్పులు చేస్తూనే ఉంటాడు, క్షమించు. వెనక జన్మలో పాపములెన్నో నరక చేసి తినమ్మా. నా తరమా భవసాగర మీదగా. నీకు తెలుసునోయమ్మా, నీకు తెలుసునోయమ్మా. రామ సీత, రామ సీత. నిద్రపో, హాయిగా నిద్రపో. ఏ కాళ్ళు తీపులా, కళ్ళు మంటలా? చెప్పు, ఇదిగో నువ్వే నా దైవం. నిద్రపో. సాంపాసా జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద లాలి. విజయ, విజయ, ఉంగరం ఇది కనిపించదే? రాత్రి ఇక్కడే ఉంచారమ్మా? అయితే ఏమైనట్టు? ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయి ఉంటారేమో, చూసేస్తానమ్మా. ప్రభు, ఏమిటి ఒకదాని తర్వాత ఒకటి అపశకునాలు? హేమా, హేమా. వాళ్ళే దొంగలు. ఎవరు? ఆడవాళ్లే మోసం చేసేశారు. తప్పు పిచ్చయ్య, అలా అనకూడదు. ఏమో అసలే కష్టంలో ఉంది. ఎక్కడుందమ్మా? ఆ ఇద్దరు రాత్రి కూడా ఏం చేసుకుంటారు? ఇంత మోసమా? పిచ్చయ్య, వెళ్ళు. అయ్యగా రాజాపురంలో ఉన్నారు. వెళ్ళి హేమ విషయం, ఉంగరం పోయిన విషయం అంతా చెప్పి వెంటనే రమ్మను. వెంట తీసుకురా. ఓ, త్వరగా వెళ్ళు. చప్పున వస్తానమ్మా.
ప్రభు, ఏమిటి మాయ? గెలుపు నాది. అలా చూస్తావే, గెలిచాను, పందెం గెలిచాను. ఆగు. ఏ నమ్మకం లేదా? నిదర్శనాలు కావాలా? సరే, గులాబీ ఎప్పుడు చిన్నబుచ్చుకుంటుంది? దాని పూలను రూపు పెట్టుకోకపోతే కదూ అన్నావా ఆ మాట? నీ రూపగాజులు చిట్లిపోతే కొంటె మాటలతో నవ్వించావు కదూ. సిగ్గు లేకపోతే సరి చీ అన్నావు కదూ. అవునా? ఇంతేనా? ఇంకా గొప్ప నిదర్శనం. శృంగార మర్మం చెప్పేదా? నీ భార్య ఎదురు రూమ్ మీద పుట్టుమచ్చ. చంద్రుడికి మచ్చ కూడా అందమేనని కవిత్వం వెళ్ళగక్కావు కదూ. అవునా? ఇంకా నమ్మకం చాలేదా? అయితే ఇదిగో, నువ్వు నీ ప్రేమకు గుర్తుగా ఆమెకిచ్చి వచ్చిన ఉంగరం తన ప్రేమకు గుర్తుగా నాకిచ్చింది రూప. ఆహాహాహా, పేరుకు తగ్గ సుందరి. అగ్నిపర్వతం లాంటి నీ హృదయం ఉదాత్తమైంది. పందానికి నేను ఈ పాపం చేశాను, కానీ నీలాంటి పెద్ద మనిషికి బాధ కలిగించడం నా అభిప్రాయం కాదు. రూప చాలా నేను నిర్దోషిని ప్రభు. నిర్దోషిని ప్రభు, నిర్దోషిని ప్రభు, నిర్దోషిని, 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 నిర్దోషిని. నీవా? నేనే కుమార్. అలా ఉన్నావే? ఏమిటా పిచ్చి చూపులు? ఒంట్లో బాగుండలేదా? ఎందుకు వచ్చావు? అతిథిని, ఆడదాన్ని. వస్తే కూర్చోమనైనా అనకుండా వాకిట్లోనే ఎందుకు వచ్చావో ప్రశ్న వస్తావే. ఎవరైనా చూస్తే నవ్విపోతారు.
ముట్టుకోకు, తలుపు తీసుంది. ఏమిటా తొందర? అబ్బా, ఉక్కగా ఉంది. ఇలా రా, కూర్చో. నేనే రాక్షసుని కాదులే, వచ్చి కూర్చో. ఎందుకొచ్చావు మళ్ళీ? రాకేం చేస్తాను? సాలించు నీ టక్కులు. తక్కువలా? నేనే సాందాన్ని కాను. పతివ్రతం. పతివ్రతం. ఏమిటి వింత ధోరణి? ఒక్క మాటలో చెప్తాను, వింటావా? ఆడవాళ్ళంతా పరమ నీచులు. దారుణం. నీ భార్య కూడానా? ఆ రూపవతి గొప్ప పతివ్రత అని కాదు, పతివ్రతే లేదు. లోకం పాడుపడింది, నీతి చచ్చింది. ఆడది మాయలాడి ప్రేమను తోసం చేసే కిరాతకి, ప్రియుడి గుండెని బద్దలు చేసే పాపెట్టింది. జారి కుమార్, క్షమించు కుమార్. ఏమిటేమిటో పేదాను, నువ్వేదో బాధలో ఉన్నట్టున్నావు. ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతున్నావు. రా, నాతో రా. ఓ వెళ్ళిపో, పోకపోతే చంపేస్తా. ఓ ఓ ఓ కుమార్, అలా ఉన్నావు? ఈ పాడు బ్రతుకు బ్రతకలేదు. నా ప్రేమ సౌధం భగ్నమైంది. నమ్మిన భార్య రంకులాడింది. ఆనంద్, ఈ యమబాధ ఇక భరించలేను. బాధపడటం ఉట్టి తెలివి తక్కువ. ఆడదాన్ని ప్రేమదేవతగా భావించి ఏమేమో నమ్మావు. అది నీ తప్పు. అవును, ఆడది విలాస వస్తువు అని ఈ ఆనంద్ సిద్ధాంతం. బ్రతికినంత కాలం బ్రతకలేం కనుక ఉన్నన్ని రోజులు కులాసగా గడపటమే బుద్ధిమంతుల లక్షణం. ఆనంద్, నాకు బ్రతకాలనే కోరిక లేదు. ఉంటే బ్రతుకుతామా, లేకపోతే చస్తామా? మన ఇష్టాలు చావు బ్రతుకుల మీద సాగో మిత్రమా. నా సిద్ధాంతాన్ని 4 రోజులు రుచి చూడు, నీకే తెలుస్తుంది. వెధవ, కిరాతక వెధవ. అతని జీవితాన్ని నాశనం చేశావు. ఒక మహా ఇల్లాలి సంసారాన్ని పాడు చేశావు. నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఏమిటి పిచ్చ? మంజు, సాధించు నీ నీతి పాఠం. వాణ్ణి ఎలాగైనా సరే నా పాదాక్రాంతం చేస్తా, లేదా చంపేస్తా. నేను చస్తా, అంతే. మధ్య రూపు కొంపదీశావే, ఆమెను అనాథం చేశావే, అన్ని విధాల అమాయకురాల్ని అన్యాయం చేశావే. మంజు, ఇంత స్వార్థమా? నువ్వు నన్నేం చేసినా సరే మహారాజు గారితో అంతా మనవి చేస్తాను. మంజు, ఆగు. ఆగను. ఆ రోజు నీకు భయపడి రూప గొంతు కోసా. ఇక ఆగలేను. నువ్వు అన్యాయం అయిపోతుంటే చూడలేను. మంజు, మంజు, మంజు. బాబు, బాబు, ఈ సత్రానికి పెత్తందాలు తమరేనా? ఏం కావాలి? కుమారవర్మ గారనే రత్నాల వర్తకుడు ఉండాలి. ఉన్నారా? లేదు. ఎక్కడికో వెళ్ళుంటారు. అవునవునవును, మళ్ళీ వస్తారుగా. అబ్బబ్బబ్బబ్బా, నడిచి నడిచి కాళ్ళ నొప్పులతో చస్తున్నా బాబు.
ఇదిగో ఎక్కడికో వెళ్ళారు, ఇక్కడ లేరు, రారు. ఎక్కడికో వెళ్ళినారు, రాకుండా ఏం చేస్తారయ్యా? ఎగతాళా? వెళ్ళిపోయినారా వెర్రుమొహం? చంపేశావురా బాబు. నేనా? ఎవరిని చంపానంట? మాటలు మాత్రం జాగ్రత్తగా రాని. అది కాదయ్యా, మళ్ళీ వెంటనే తిరిగి కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళాలి కదా అని మన అభిప్రాయం. అంతేకాని ఇదిగో నువ్వు చంపేదేమిటి, మనం చచ్చేదేమిటి, మహా సమయాల్లోనే మనం చావలేదు. అది కాదయ్యా పెద్ద అన్నయ్య. జై మహంకాళి. కోరిన వరాలు ఇస్తారట మహాత్ముడు. మన బుల్లెమ్మకి 50 ఏళ్ళ ఇప్పుడు పుట్టారా పిల్లలు. అదేం మంత్రమో కానీ. మీ బుల్లెమికి 50 ఏళ్ళ, ఆ తర్వాత పిల్లలు పుట్టారా? మహాత్మా మహాత్మా రక్షించాలి, రక్షించాలి. జై మహాకాళి. మీ భక్తికి మెచ్చాం. ఏం కావాలి? పిల్లలు పుట్టాలి, పిల్లలు పుట్టాలి స్వామి. జై మహాకాళి. ఏది ఒక టెంకాయ లాతే శిక్ష? ఇదిగో పూజ చేసి నీ కోరికేమో కోరుకొని పగలగొట్టు, నీ అభీష్టం సిద్ధిస్తుంది. జై మహాకాళి. ఆ చేత్తోనే మరో 2 దయచించండి మహాత్మా. నాకేమో నాలాంటి కొడుకు కావాలి, నా పెళ్ళానికేమో దాలాంటి కూతురు కావాలి. మూడవది ఎందుకు నాయనా? ఎటుపోయిటు వచ్చినా ఇంకోటి ఉండడం మంచిదేగా స్వామి. జై మహాకాళి. ఏది నాయనా 2 టెంకాయలు ఇలాతే తీసుకో. కానీ నాయనా విను, నీ అదృష్టం కొలది ఫలితం. దరిద్రుడు బంగారు గనిలో కాలు పెడితే రాళ్లే దొరుకుతాయి. ఆ చోటనే అదృష్టవంతుడికి మేల్మి బంగారం దొరుకుతుంది. అది పరమాత్మ లీల. జై మహంకాళి. కాలి కూడా నా పక్షమే. ఈ కాయలకు తిరుగులేదు మహాత్మా, నాకు తెలుసు. అంత తెలిసిన వాడవా? అంత బ్రహ్మజ్ఞానివా? అయితే ఈ సంసార లంపటం ఎందుకు నాయనా? చస్తే ఏడ్చేవాళ్ళు ఉండాలిగా మహాత్మా. పెళ్ళాం బిడ్డలుంటే ఏడుస్తారు. జై మహాకాళి. వచ్చారా? ఏమిటా మూట? ఈ మూట కొబ్బరికాయల మూట. పూజ చెయ్యాలి, పిల్లలు పుడతారు. అంతా మహంకాళిదయ. నేను పూజ చేస్తుంటా కానీ ఈ లోపల నువ్వు వెళ్ళి అమ్మగారితో అయ్యగారు ఆ ఊళ్ళో లేరని చెప్పురా. వెళ్ళు, వెళ్ళిరా దేవి. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల లీనమయ్యుండు. శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు ఔరాయనగా. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ఉప్పు కప్పురంబు నొక్క పోలికయుండు. తినగ తినగవేము తీయనుండు. విశ్వదాభిరామ వినురవేమా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రాక్షతి కరణే. భజ గోవిందం భజ గోవిందం భజ 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 భజ. నిటలాక్షుండిపుడెత్తి వచ్చినను రాణి నా భార్యకి నీ తలకే వేద్దావా? నా కొప్పు ముంచేశాడు దేవుడా, దేవుడా, దేవుడా. ఆగో, నోరు మొయ్యి. ముసావా, నీకేం భయం లేదు. జాయ్
మహంకాళి, నా పెళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి తలకాయలు అన్ని ఎగిరిపోవాలి. తలకాయ ఎగిరిపోయింది, నా పెళ్ళ తలకాయ ఎగిరిపోయింది, నా పెళ్ళ తలకాయ ఎగిరిపోయింది. ఆ సన్నాసి ముండా కొడుకు నా కొప్ప తీశాడు. జై మహంకాళి, నా పెళ్ళాం తలకాయ నా పెళ్ళానికి రావాలి. అమ్మాయ్యా, యమలోకం చూసి వచ్చాను. ఎంత బాగుందనుకున్నా? ఏమేమలోకమో, 3 కాయలు అయిపోయినాయి, పిల్లలు పుట్టలేదు. నీ అస్తమాత అట్లా రగలడింది. నీ చెయ్యేస్తే సర్వనాశనమే. ఆ బైరాగి ముండా కొడుకు అప్పుడే అన్నాడు, ఒరే అబ్బాయి అదృష్టం ఉండాలిరా అని. నా పయ్య, పైగా ఈ ఏడుపులు కూడా ఎందుకు? నోర్మై. పాట ఓ ముత్యాల పూతోట ఓ వెన్నెల్లి చిన్న బుచ్చే పాట ఓ ముత్యాల పూతోట కమ్మని ఈ అంద చందమే సొగసే కమ్మని ఈ అంద చందమే సొగసే మోహనమైన సమబాణి హో వెన్నెల్లి చిన్న బుచ్చే పాట ఓ ముత్యాల పూతోట ఆనంద సీమలోన ఒక ఉయ్యాల నా గానమే నవరాగాల మాల ఆనంద సీమలోన ఒక ఉయ్యాల నా గానమే నవరాగాల మాల వీచగా వలపు చిరుగాలి లీలా వీచగా వలపు చిరుగాలి లీలా విహరించుదామా
మా వెన్నెల్ని చిన్న బుచ్చే పాట ఓ ముత్యాల పూతోట. పిల్లన్న గ్రోవినుదే మురళీధారి బృందావని తాను పొంగిపోయే. పిల్లన్న గ్రోవినుదే మురళీధారి బృందావని తాను పొంగిపోయే. నామది మధుర నవనీతమోయి, నామది మధుర నవనీతమోయి. గోపిక నోయి గోపాలరాయ, గోపిక నోయి గోపాలరాయ. వెన్నెల్ని చిన్న బుచ్చే పాట ఓ ముత్యాల పూతోట, ఓ వెన్నెల్ని చిన్న బుచ్చే పాట ఓ ముత్యాల పూతోట. కుమార్, ఇవాళ మనం చూసిన పిల్ల ఎలా ఉందంటావు? వాసన చూడనట్టి కుసుమంబు, నఖంబు నదృంచనట్టి నూత్నాసవ పల్లవంబు. పద్యం బాగానే ఉంది కానీ అర్థం విషయమే కొంచెం అనుమానంగా ఉంది. కుమారవర్మ, నువ్వేనా? ఏమిటి వేషం? అక్కడ నీవు కనిపించక నీ భార్య కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నదే. ఇక్కడ నువ్వు అవినీతి పాలై అతి నీచ బ్రతుకుతున్నావా? సిగ్గులేదు? సిగ్గా దానికుందే? ఎవరికి? నా భార్య అన్నవే దానికి, ఆ మాయలాడికి, ఆ రంకులాడికి. అలా చూస్తావే? దాన్ని ఎంతో ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. ఆ నాదుకు అష్టైశ్వర్యాలు సమకూర్చాను. ఆ కృతజ్ఞత ఉందే దానికి? నేను ఇల్లు కదలంగానే రంకు సాగిస్తుందా? నిజంగానా? మాకు తెలీదే. దాని విటుడే నాతో చెప్పాడు. భర్త మినహా ఏ మగవాడు చూడలేని గుర్తులు చెప్పాడు. సరేనా? అసలు మాకెప్పుడూ అనుమానంగానే ఉంది నీ పెళ్ళాం విషయం. ముక్కు మొహం ఎరగని దాన్ని చేసుకుంటే కీడు ముడక తప్పుతుందా? ఎంత దుర్మార్గం చేసింది! దాన్ని తక్షణం వెలివేయిస్తాను. సుపోతిని మొగుడు వదిలేశాట. నిజమేనే, కుమారమ్మ చెప్పాడు మన సుబ్బయ్యతో. ఇంకా ఏమీ అన్నట్టుందే సంగనాచి. అమ్మా సరస్వతి, అందుకే మనకు మగం చూపించలేక దేశాలు బట్టి తిరుగుతున్నాడు. ఆడది ఎప్పుడు అంతేరా. ఈ పోగాలం ఈ ముందుకే గాని అంతా ఇలాగే చేస్తారా? రూపవతిట రూపవతి, భార్య రూపవతి శత్రువు అని ఊరికే అన్నారా? కుమారవర్మ ఎంత నిజాయితీ కలవాడు. అతన్ని అక్షరాలా చంపేసిందా రంకులాడి. అదేమిటి, ఆర్యాపురంలో బజార్ల వెంట ఒట్టి పిచ్చివాళ్లాగా తిరుగుతున్నట్ట పాపం. ఇంకా నయం, ఇటువంటి అప్రదిష్ట భరించలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎందరు లేరు. అంతే, పెళ్ళాన్ రంకు మరిగితే మొగుడు బ్రతుకు రంపకపోతే. ఏమిటిది పిచ్చయ్య? ఎందుకా కన్నీళ్ళు? ఏం జరిగింది? అయ్యగారిని గురించి ఏమైనా విన్నానమ్మా, పిడుగులాంటి వార్త. ఏమిటిది చెప్పు. ఏం చెప్పే తల్లి, వారికి చెవుందేనా? మీ సౌఖ్యాన్ని చూసి ఓరం లేని వాళ్ళు త్వరగా చెప్పు. అయ్యగారితో మిమ్మల్ని గురించి అబద్ధాలు చెప్పారు, విరిచేశారు. అది చెప్పుదే. నిప్పు లాంటి తల్లివి, నీకు రంగుతరం కట్టారమ్మా. అయ్యగారికి మతి కూడా చెడిపోయిందట. మన వెంకట సుబ్బయ్య ఆర్యాపురంలో చూసి చెప్పాడు. ప్రభు
క్షమించిన ప్రభు. రుజువు చేసుకుంటా. దేవుడేమిటి, ఎక్కడి ధర్మం? అయినా అయ్యగారికి అంత తొందర ఎందుకు? కాస్త మంచి చెడ్డ ఆలోచించక్కర్లే. ఎవళ్ళే మాట చేస్తే ఆ మాట నమ్మేయడమేనా? అయినా మీ మగజాతే ఇంత. ఆడదంటే మా చెడ్డలోకి అయిపోయింది. ఏమీ లోకంలే. నిన్ను నేను నెత్తి మీద దేవతలాగే చూసుకుంటున్నానా? కాళికాదేవి చెప్పిన ప్రకారం అన్నీ చేశానా? మరేరి ఎవరు? ఇంకెవరు? పిల్లలు. కాళికాదేవి కూడా అబద్ధం ఆడాలా? అయినా కాళికాదేవి కూడా ఆడదేగా. మట్టి బుర్ర. కాళ్ళని ఏమన్నా అంటే కళ్ళు పోతాయి. అలాగా? చూస్తా. ఇప్పుడే వెళ్ళి వెంటనే అడిగేస్తా. నిలబెట్టి. ఏమనుకున్నావు? ఏంటమ్మా? ఆకలి వేస్తున్నట్టుంది. అవునమ్మా, ఎక్కడికైనా వెళ్ళి వాటిని పాలు చేద్దామన్నా కుండపోతున్నా వర్షం కురుస్తుంది. ఈ గతి లేని పిల్లి రాసిన పాలు కూడా కరువైనా ఏని విచారిస్తున్నానమ్మా. పోనీ నేను చూసుకుంటాను, వెళ్ళిరా నాయనా. ఏమమ్మా, ఆ బండిలో ఉన్నవారు మీకేమవుతారు? ఏమని చెప్పేది నాయన? నేను ఒక దౌర్భాగ్యురాల్ని. రామ్మా, నేను చెప్తాను రా.
వినోదమున పొందికగా పొందుము యౌవన మధువు పొందికగా పొందుము యౌవన మధువు భోగమే మోచము సరసుడా వినుమా తగదించాలుగా నాతను వేసుమా స్వర్గసీమా మనోరమనై నీదాననై రమీందు నారాజరావ నాతను వేసుమా స్వర్గసీమా కుమార్ 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 నేను నిర్దోషి దైవ సాక్షిగా నిర్దోషి ఎవరో మన సౌఖ్యం చూసి ఓర్వలేని వాడు ఈ అపనింద వేశారు దాన్ని మీరు నమ్మడం న్యాయమా నేనింత నైత్యానికి పాల్పడతానని మీరు ఎలా అనుకోగలిగారు ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకున్నది మానిపోతున్న నా గాయాన్ని మళ్ళీ కిరవటానికి వచ్చావా కులంట పో నా జీవితం నాశనం చేశావు. నా హృదయం భగ్నం చేశావు. నా ప్రేమను చూర్ణీభూతం చేశావు. నిన్నెంతగా నమ్మాను, అంతగా మోసపోయాను. నిన్నెంతగా ఆరాధించాను, అంతగా నరక బాధలు అనిపిస్తున్నాను. పో రాక్షసి పో. మీ పాద సాక్షిగా నేను నిరపరాధిని. నా దోషాన్ని నిరూపించండి. తరువాత మీరు నన్ను చంపినా నాకు ఆనందమే. చాలించు నీ శ్రీరంగ నీతి. దోషివి కావే, ఏ పాపం ఎరుగవే. దైవ సాక్షి, నా పాద సాక్షి. ఈ ప్రత్యక్ష సాక్ష్యం ఏమిటి? ఈ పిల్లెవరు? నీ అవినీతి దుష్ఫలితాన్ని సంకనేసుకొచ్చిందే చాలక నంగనాచల భేదంతో చెప్తున్నావా? రామరామ వినండి, ఈ పిల్ల నీ పిల్ల కాదు కదూ, ఎక్కడో దొరికింది కదూ, గాల్లో కొట్టుకొచ్చింది కదూ. సిగ్గుమాలేదన్న పో పో కుమార్, పో నేను నిర్దోషి. పో కుమార్, వెళ్ళిపో వెళ్ళిపో కుమార్, వెళ్ళిపో. కుమార్, నిర్దోషి. కుమార్, నన్ను నమ్మండి. కుమార్. కోకిల రా, ఆడు, పాడు, నాట్యం, సంగీతం, నన్ను మైమరిపించు. నీ ఎత్తు ధనం పోస్తా, నా బాధలన్నీ మర్చిపోతా. పాడు కోకిల, పాడు. పాడు పాడు ఏమిటి పాడేది? ఏ జన్మలోనో మహాపాపం చేశాను, ఈ జన్మలో ఈ వృత్తిలో పడ్డా. కానీ ఒక ఇల్లాలి కన్నీళ్లు, ఒక భార్య హృదయ వేదన, ఆ ఉసురు పోసుకుని నేను ఈ పాపిష్టి బ్రతుకును ఇంకా పాప పెంకులను చేసుకోలేను. సెలవు. ఏమిటి వాగుడు? నీకు మతిపోయింది. మతిపోయింది నీకు, నాకా? ముమ్మాటికి ఇక్కడి నుంచి దయచేయండి. మీ ధనము వద్దు, మీ సరసము వద్దు. ఆ ఇల్లాలి ఉసురు తగలకుండా ఉంటే అదే 10,000. కోకిల ఇలా చూడు. మంచి మనిషికి ఒక్క మాట. నోర్మోయ్. ముందు ఇక్కడి నుంచి దయచేయండి మర్యాదగా.